హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలోనే చూడండి ఇలా మినీ క్యాప్ చిన్నది కీ చైన్కి ఎలా వేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. చూడండి మనకి కావాల్సినవి ఒక కీ చైన్ హుక్, అలాగే ఊలెను, సెకండ్ నెంబరు హుక్ నీడిల్ అన్నమాట. హుక్ నీడిల్, క్రోచెట్ నీడిల్. ఇది తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం మ్యాజిక్ రింగ్ వేయాలి. చూడండి మ్యాజిక్ రింగ్ వేసిన తర్వాత దీంట్లో మనం 6 సింగిల్ స్టిచెస్ అనేవి వేయాలి. ఫస్ట్ రౌండ్ 1 చూడండి, రౌండ్ 1 స్టార్ట్. చూడండి ఈ రింగ్ లోపల నుంచి మనం ఇలాగా సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. టోటల్ 6 వేయాలండి. చూడండి 6 అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ మ్యాజిక్ చైన్ వేసాం కదా, మ్యాజిక్ రింగ్ అనేది, దాన్ని టైట్ చేయాలి. ఇలా టైట్ చేసుకుంటే మనకు దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా, అందులో మనం అటాచ్ చేయాలి, జాయిన్ చేయాలి. స్లిప్ స్టిచ్ వేయకూడదండి. ఇక్కడ మనం సింగిల్ స్టిచ్ మాత్రమే వేయాలి. మొత్తం ఇదంతా కూడా ఒక దగ్గర 2 దగ్గర మాత్రమే స్లిప్ స్టిచ్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు 6 అయిపోయాయి కదా సింగిల్ స్టిచ్. మనం అటాచ్ చేసిన దగ్గర సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ చూడండి వేరే ఊలు చిన్నది కట్ చేసి అది నేను మార్క్ కోసమని పెట్టుకుంటున్నానండి. దీనికి మనకి స్టిచ్ మార్చెస్ కూడా ఉంటాయి, అవి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. నా దగ్గర ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు మా అమ్మాయి ఆడుకొని ఎక్కడో పెట్టేసింది. సెకండ్ రౌండ్లో చూడండి, నేను ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కంపల్సరీ వెళ్ళి చూడండి, అలాగే కొనుక్కోండి. ఇప్పుడు సెకండ్ రౌండ్లోని మనకి మొత్తం 6 సింగిల్ స్టిచెస్ వచ్చాయి కదా, ఆ సింగిల్ స్టిచెస్లోని 2 టైమ్స్ అనేది సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. టోటల్ 12 రావాలండి. చూడండి టోటల్ 12 అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడైతే మార్క్ అనేది పెట్టుకున్నామో లూప్ తోటి, అక్కడ మనం థర్డ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లూప్లో మనం 2 సింగిల్ స్టిచ్ అనేవి వేయాలి. ఫస్ట్ వేసాను కదా సింగిల్ స్టిచ్, దాంట్లో నేను చూడండి మార్క్ కింద ఈ ఊలు ఉంది కదా, ఇది కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఫస్ట్ లూప్లో 2 సింగిల్ స్టిచ్ అయిపోయింది కదా, నెక్స్ట్ లూప్లో 1 వేయాలి సింగిల్ స్టిచ్. మళ్ళీ నెక్స్ట్ లూప్లో 2 సింగిల్ స్టిచ్ అనేవి వేయాలి. ఇలాగే మొత్తం అంతా సేమ్ ప్రాసెస్ అండి. చూడండి 2 సింగిల్ స్టిచ్ ఫస్ట్ లూప్లో, నెక్స్ట్ లూప్లో 1 సింగిల్ స్టిచ్, నెక్స్ట్ లూప్లో మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్ సేమ్ అలానే వస్తుందండి. ఇప్పుడు చూడండి ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ లూప్లో నేను మార్కర్ అనేది పెట్టుకుంటున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చండి మీరు. పిన్నీస్ అది కొంచెం అంత బాగోదు, కానీ ఇవైతే బెటరు. పిన్నీస్ టైపే ప్లాస్టిక్ ఉంటాయండి, స్టిచ్ మార్కర్స్ అంటారు. అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సేమ్ అదే లూప్లో సింగిల్ స్టిచ్. చూడండి నెక్స్ట్ లూప్లో ఒకసారి వేస్తున్నాను సింగిల్ స్టిచ్ అనేది. ఫస్ట్ లూప్లో మాత్రమే 2 వేసాను, థర్డ్ లూప్లో కూడా ఒకసారి వేస్తున్నాను, ఫోర్త్ లూప్లో 2 టైమ్స్ వేస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ లూప్లో ఒకసారి, మళ్ళీ సిక్స్త్ లూప్లో ఒకసారి, సెవెంత్ లూప్లో మళ్ళీ 2 టైమ్స్ వేస్తున్నాను. ఒకసారి డబుల్ స్టిచ్ అయిపోయింది, సింగిల్ స్టిచ్ వేయాలి కదా. చూడండి సేమ్ లూప్లో మళ్ళీ చూసారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అండి లాస్ట్ వరకు. మనకు టోటల్ 24 రావాలి. చూడండి ఇక్కడతో మనకి 5th రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి 5th రౌండ్ నుండి మనకి ప్రతి లూప్లో 24 లూప్స్ వచ్చాయి కదా, ప్రతి లూప్లో కూడా మనం
ఒక్కొక్క సింగిల్ స్టిచ్ మాత్రమే వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి అది క్యాప్ అనేది బుట్టలా తయారవుతుందన్నమాట. ఒక్కొక్కటి మాత్రమే వేయాలండి, ప్రతి లూప్లో ఒక్కొక్కటి. అలాగే 9th రౌండ్ వరకు అలానే వేయాలి. 9 రౌండ్లు ఇలాగే ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి 5th రౌండ్లోనే మనకి 24 స్టిచెస్ అయిపోయి ఇప్పుడు మనకి 6th రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మార్కర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6th రౌండ్ స్టార్ట్. సేమ్ ఇందులో కూడా అలాగేనండి, మొత్తం 24 ఒక్కొక్క లూప్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి టోటల్ 9 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం దీన్ని స్లిప్ స్టిచ్ ద్వారా జాయిన్ చేసేయాలి. చూడండి ఇప్పుడు 9 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నుండి కొంచెం మారుతుంది ప్రొసీజర్ అనేది. చూడండి ఇక్కడ లూప్ ఉంది కదా, ఇక్కడ ఫ్రంట్ లూప్లో అంటే 2 లూప్లు ఉంటాయి కదా, రెండింటిని కలిపి ఒక లూప్ అంటారు. దాంట్లో ఫ్రంట్ నుండి తీయాలి, మనం ఫ్రంట్లో మాత్రమే తీయాలి. ఇలాగ స్లిప్ స్టిచ్ వేయాలి 2 టైమ్స్, అంటే 2 లూప్స్లో 2 ఫ్రంట్ లూప్స్. అలా వేయకూడదు, ఇలా ఒక లూప్లో మాత్రమే ఇలాగ స్లిప్ స్టిచ్ వేయాలి 2 టైమ్స్, ఫస్ట్ స్లిప్ స్టిచ్ కాకుండా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ లూప్లోనే అన్నీ వేస్తున్నాను. ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేయాలి, నెక్స్ట్ ఫ్రంట్ లూప్లో హాఫ్ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. చూడండి నెక్స్ట్ ఫ్రంట్ లూప్లో 2 డబుల్ స్టిచెస్ అనేవి వేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ లూప్ చూడండి, ఫ్రంట్ లూప్ 2 డబుల్ స్టిచెస్. ఒకటి అయిపోయింది కదా, మళ్ళీ రెండోది సేమ్ అదే లూప్లో వేస్తున్నానండి. చూడండి అలాగే ఇప్పుడు ట్రిపుల్ క్రోచెట్ స్టిచ్ అనేది ఇప్పుడు వేయాలి ఫ్రంట్ లూప్లోనే 2 టైమ్స్. వన్ టైం అయిపోయింది కదా, 1 టైం అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ టైం సేమ్ అదే లూప్లో ట్రిపుల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో సేమ్ అలాగే నెక్స్ట్ 2 లూప్స్లో కూడా ట్రిపుల్ స్టిచ్ అనేవి 2 టైమ్స్ అనేవి వేయాలి. చూడండి 3 టైమ్స్ 3 లూప్స్లోని 2 టైమ్స్ ట్రిపుల్ స్టిచ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో డబుల్ స్టిచ్ అనేది వేయాలి 2 టైమ్స్, 1 2. ఇప్పుడు నెక్స్ట్ లూప్లోని హాఫ్ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. అన్ని ఫ్రంట్ లూప్స్లోనండి నెక్స్ట్ లూప్లో సింగిల్ స్టిచ్ మాత్రమే వేయాలి. నెక్స్ట్ లూప్లో చూడండి సింగిల్ స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్రంట్ లూప్లోని స్లిప్ స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ లూప్లో స్లిప్ స్టిచ్, నెక్స్ట్ లూప్లో జాయిన్ చేసేయడమే. 2 లూప్స్లో కలిపి జాయిన్ చేయాలండి. ఇక్కడ స్లిప్ స్టిచ్తో జాయిన్ చేయాలి. అయిపోయింది కదండి, క్యాప్ రెడీ అయింది. చూడండి చాలా క్యూట్గా ఉన్నది కదండి క్యాప్ అనేది, మన నార్మల్ క్యాప్ లాంటిది. ఇది కీ చైన్ కింద యూజ్ చేస్తున్నామండి. పెద్ద క్యాప్ కూడా సేమ్ ఇలానే తయారు చేస్తారు, సేమ్ ప్రొసీజరు. ముందు మనం చిన్నం నేర్చుకొని పెద్ద వరకు వెళ్దాం, అది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం జాయిన్ చేయాలంటే ఒక చైన్ వేసుకున్న తర్వాత జాయిన్ చేయటం, లేదంటే అది ఊడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ముడి పడుతుంది అక్కడ, చూడండి గట్టిగా లాగితే అది ముడి పడుతుంది.
ఇప్పుడు మనం ఈ ఊలు అనేది కనిపించకుండా లోపలికి పెట్టేద్దాము. చూడండి మనకి ఇప్పుడు క్యాప్ అనేది రెడీ అయిపోయింది. దీనికి మనం కీ చైన్ అనేది అటాచ్ చేద్దాము. కీ చైన్ హుక్ అనేది. ఇవి నేను అన్నీ కూడా ఆన్లైన్లో కొన్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.